హలో వ్యూవర్స్, ఇప్పుడు నేను ఒక ఆరోగ్యకరమైన లడ్డు రెసిపీని చేస్తాను. అదేంటో చూసేయండి. మరి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకు రంగు మారకుండా ఉంటుంది, మనకు మంచిగా వేగుతుంది. సో ఇప్పుడు ఒకటి పట్టుకొని చూద్దాం. మనకు రంగు మారకుండా ఉన్నది, అదేవిధంగా ఇగో మంచిగా వేగింది. అందుకే లో ఫ్లేమ్లో 5-10 నిమిషాలు నెమ్మదిగా వేయించుకోవాలి. అప్పుడే మనకు మంచి రుచి వస్తుంది. వీటిని పక్కకు తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే నువ్వులు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేయించుకోవాలి. అప్పుడే చిటపటలాడకుండా నెమ్మదిగా రంగు మారకుండా మంచిగా వేగుతుంది. వీటిని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకోవాలి. మనం నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, పల్లీలు ఈ 3 వేసుకుని చేసుకుంటాం కాబట్టి ఈ మూడింటికి సరిపడా బెల్లం తీసుకొని పాకం పట్టుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, చూసారు కదా ఇక్కడ పల్లీలు, ఎండు కొబ్బరి తురుము వేసిన నేను ఇక్కడ నువ్వులు ఈ 3 కలగలుపుకొని మనం బెల్లం పాకంలో వేసుకొని ఇలా మొత్తంగా కలగలుపుకోవాలి. మనం స్టవ్ మీద ఉన్నప్పుడే కలగలుపుకోవాలి. అట్లయితేనే ఈ వేడికి మొత్తం కలగలుస్తుంది, కొంచెం గడ్డగట్టకుండా ఉంటుంది. చూసారు కదా, మనకు దగ్గర పడకుండా మంచిగా వస్తుంది అన్నమాట కలగలిపేటప్పుడు. కాబట్టి ఇలా అంతా మొత్తం కలగలిసిన తర్వాతనే పక్కకు దించుకోవాలి. ఇప్పుడు వీటిని ఉండల్లాగా చుట్టేసుకోవడమే వేడి మీద ఉన్నప్పుడే. నేను ఇక్కడ చిన్న రౌండ్ బిల్లల్లాగా ట్రై చేస్తున్నాను. అందుకే ఇక్కడ ఈ కప్లో కొద్దిగా నెయ్యి రాసుకొని మనం పాకం పట్టిన మిశ్రమాన్ని తీసుకొని ఇందులో పెట్టుకొని ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ లాగా చేసిన ఇట్లా కూడా బాగానే వచ్చింది. లేదంటే మనం రౌండ్గా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా, ఇట్లా కూడా మనకు నీట్గా వచ్చేసింది. లేదంటే ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చితే సబ్స్క్రైబ్.